ఫస్ట్ తినండి. ఇంకా షాపింగ్ ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు షాపింగ్ ఏంటమ్మా? ఏంటి మర్చిపోయారా? రేపు రాఖీ కదరా? నాకు అన్ననో తమ్ముడో ఉండుంటే రాఖీ పండగ గురించి తెలిసేది. అందుకే రాఖీ ఫెస్టివల్ అంటే కోపం నాకు. అయినా రాఖీ కట్టేది అది, దానికి గుర్తుండాలి, దాన్ని అడుగు. నాకు గుర్తుందిరా. అయినా సాయంత్రం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రాఖీ తెచ్చి కట్టేస్తాలే. ఇప్పుడు నాకేమంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అమ్మా చూసావా ఎలా తీసి పడేసిందో? అది కట్టినా నేను కట్టించుకోను. అబ్బబ్బబ్బబ్బా, ఏం పిల్లలో ఏంటో, ప్రతిదానికి ఏదో ఒకడో లేవదీస్తారు. ముందొచ్చి తినేసి తర్వాత షాపింగ్కి వెళ్ళండి. ఒరే, రాఖీ కట్టం ఇష్టం లేక కాదురా. ఒక్కొక్క డాడీ అలా డల్గా ఉంటుంటే మనం ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాంరా? మనల్ని చూసైనా డాడీ ఆ టెన్షన్స్ అని మర్చిపోతారు. ప్రతి రాఖీ గిఫ్ట్ అడుగుతావు కదా, ఈసారి మంచి గిఫ్ట్ కొని పెడతాను. పద, లంచ్ తినేసి బయటికి వెళ్దాం. సరేలే, ఈవినింగ్ అలా చూద్దాం. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటి చిన్ను, దివ్య అలా సడన్ గా వెళ్ళిపోయింది? అటు నాన్న డల్గా చూడడం, ఇటు ప్రణవ్ మ్యాటర్ ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాకపోవడం వల్ల అలా డల్గా ఉంది. అంతేనా, లేదంటే ఎవ్రీ రాఖీకి ఇలానే ఉంటుందా? అంత లేదు, అది రాఖీకి చేసే రచ్చ ఎలా ఉంటుందో తెలుసా? అన్నయ్య అన్నయ్య ఏంటి? రేపు రాఖీ కదరా అన్నయ్య, నా సొంత పాకెట్ మనీతో నేను నీకు రాఖీ కొన్నా. నేను అస్సలు నమ్మను, నువ్వు డాడీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని ఉంటావు. నిజంరా అన్నయ్య, నేనే కొన్నా. కావాలంటే డాడీని అడుగు. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? అంటే నేను నా ఓన్ పాకెట్ మనీతో కొన్నా కదా. ఈ రాఖీకి నాకు డ్రెస్ కొనివ్వాలి, ఇంకా టెడ్డీ బేర్ కూడా కొనివ్వాలి. సరే, డాడీని అడుగుతాలే. థ్యాంక్ యూ రా అన్నయ్య. ఏంటన్నయ్య ఏదో వెతుకుతున్నావు? నాకు డాడీ ఇచ్చిన పాకెట్ మనీ నా బ్యాగ్ లో పెట్టుకున్నానే, కనిపించడం లేదు. అది షాప్ వాడికి ఇచ్చేసా కదా. షాప్ ఏంటి? అంటే మరి నీ పాకెట్ మనీతోనే నీకు రాఖీ కొన్నారా అన్నయ్య? నేను డాడీకి చెప్తా నీ పేరు, నా పాకెట్ మనీ మొత్తం షాప్ వాడికి ఇచ్చేసావు. హుసై, ఎప్పుడివే కడతావా? కొంచెం కాస్ట్లీగా గోల్డ్ రాఖీ కట్టచ్చుగా. చా, అస్సలు నేను నీకు రాఖీ కట్టినందుకు నువ్వే నాకు తిరిగి గోల్డ్ కొనియాలరా? ఇంత స్వీట్ పెట్టి రాఖీ కట్టినందుకు మీకు డ్రెస్ కొనాలి, గోల్డ్ ఇవ్వాలి, క్యాష్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ మీకోసమే ఉంటాయే. ఈ ఫెస్టివల్స్ చూస్తుంటే అమ్మాయిగా పుడితే ఎంత బాగుండనిపిస్తుందో. చా, అసలు రాఖీ కట్టించుకోవడానికి ఒక అదృష్టం ఉండాలిరా. నీకదుంది, సంతోషించు. మీరు మాకెంత ఇచ్చినా తక్కువే. ఇలా చెప్పే ఎవ్రీ ఇయర్ దొబ్బేస్తున్నావు హ్యాపీగా. సర్లే, ఆ బ్లెస్సింగ్స్ ఏవో తీసేసుకుంటే నేను వెళ్తాను. అమ్మా, తప్పదంటావా? తప్పదే, ఇది ఫార్మాలిటీ కదా, మొక్కు. అయినా నేనెందుకురా మొక్కాలి? నేను కదా నీకు రాఖీ కట్టింది, నువ్వే మొక్కు. ఆహా, అలాగా? సరే అవ్వే. దీర్ఘ సుమంగలి బావ. అమ్మా చూసావమ్మా ఏమంటుందో? ఏంటే అన్నని పట్టుకుని ఏం మాటలవి? సారీ అమ్మా, ఏదో జోక్గా అన్నాను. జోకంట జోకు. సర్లే గాని అన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏదిరా? ఆహా, ఇలాంటివి భలే అడుగుతావే. నాకు అదే డౌట్ వస్తుంది. ఎప్పుడు ఏదో కలర్ చేస్తుంది కదా, ఇప్పుడు ఎలా సైలెంట్ గా ఉందా అని. సైలెంట్ అని కాదు గాని ఇందాక చెప్పే కదా, అదే ఆలోచిస్తున్నట్టుంది. కానీ మనమే ఏదో ఒకటి చేయాలి చిన్ను. దివ్య నేను ఇంత డల్గా చూడలేను. నేను అదే అనుకుంటున్నాను. ఏం కాదులే, సెట్ అయిపోద్ది. పద, అమ్మ వెయిట్ చేస్తుంటది. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను గానీ ఏంటి బావ ఈ టైంలో ఇక్కడ రమ్మన్నావు? దివ్య వాళ్ళు రాలేదా? నీతో మాట్లాడడానికి వస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకు, ఇంట్లో ఏమని తెలిసిపోయిందా? అదేం లేదు, డాడీ ఎవరితోని మాట్లాడట్లేదు, చాలా డల్గా ఉంటున్నారు. దివ్య కూడా బాగా టెన్షన్ పడుతుంది, డే బై డే చాలా డల్గా ఉంటుంది. నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. నేను డాడీ వచ్చి మాట్లాడదామన్నా వద్దంటాను. దానికి నానంటే చాలా ఇష్టం. ఈ టైంలో నాన్నకు చెప్పి హర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ చెప్పినా నాన్న నో అంటే దివ్య నాన్న మాటే ఉంటుంది. ప్లీజ్ బావా, నేను దివ్యం తప్ప ఎవరిని చేసుకోలేను కూడా. ఎన్ని డేస్ వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తా కానీ తను లేకుండానే ఉండలేను బావా. ఏయ్, తనకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకే మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం, కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. అది చెప్పడానికే పిలిచా. తను హ్యాపీగా ఫీల్ అవుతుందంటే నేను ఏం చేయడానికైనా రెడీ బావా. నేను అడిగితే తిడుతుంది, నువ్వు అడిగి చూడు పక్కా ఒప్పుకుంటుంది. నేను చెప్పానని మాత్రం చెప్పకు. సరే, మనం ఇలా ప్లాన్ చేసామని మాత్రం వాళ్ళకి చెప్పొద్దు, నేనే చెప్తా. ఓకే, డన్ బావా. సరే బావ, ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి దివ్యాన్ని కలిసేసి వెళ్ళనా? ఆహా, చా, ఇంటికెళ్ళి రేపు ఎలాగో వస్తావు కదా, అప్పుడు చూద్దు.
ఇంకెంతసేపు చేస్తావే? అయిపోయింది మమ్మీ, 2 minutes. పొద్దున్నే కట్టాలి రాఖీ. మనకి నచ్చినప్పుడు కాదు. నువ్వు మీ అన్నకు కట్టేస్తే నేనెళ్ళి మా అన్నకు కట్టి రావాలి. వస్తున్నా. త్వరగా రా. చిన్ను నాకు అన్నో తమ్ముడో ఉంటే బాగుండు కదా. ఫీల్ ఓకే. చెల్లి పెళ్ళి అయితే దాని మొగుడు నీకు అన్నయ్య అవుతాడు కదా, అప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు రాఖీ. కదా అమ్మయ్య, ఇప్పుడు నేను హ్యాపీ. చాలా మంచి ఐడియా ఇచ్చావు. అమ్మా, చెల్లేది ఇంకా రాలేదు. రెడీ అవుతోంది, 2 నిమిషాల్లో వస్తుంది. మమ్మీ, డాడీ ఎక్కడా? అర్జెంట్ పని మీద బయటికెళ్లారు, రావడానికి లేట్ అవుతుందట. పర్వాలేదు, నువ్వు కట్టేవే. పో అమ్మా, నేను డాడీ వస్తే గాని కట్టను. ఒసే, నేను మా ఇంటికి వెళ్ళాలి వీడిని తీసుకుని. ఇప్పటికే లేట్ అయింది. పర్వాలేదు, కట్టవే. పర్లేదు కట్టేవే. డాడీ ఏ టైంకి వస్తారో ఏంటో, అమ్మ కూడా కట్టాలి కదా. థ్యాంక్ యూ. ఏంటే, ఏ గిఫ్ట్ ఇస్తున్నానో అడగవా? నువ్వేం గిఫ్ట్ కొన్నావో కల్పన నాకు ఆల్రెడీ ముందే చెప్పేసిందిరా. సరే, నాకేదోలా ఉందిరా, గిఫ్ట్ తర్వాత తీసుకుంటా. బాయ్ మా. ఏంటే అలా వెళ్ళిపోతున్నావు? తిన్నవా? డాడీ లేదని ఫీల్ అవుతున్నట్టుందమ్మా. పద మనం వెళ్దాం. వెండి, తను తినమని రెస్ట్ తీసుకోమని. మీరు పదమ్మా. వెళ్ళిరండి, నేను చూసుకుంటా. అలాగే. సరే. ఏంటి ఒక్కదానివే ఉన్నావు? ఏదో సర్ప్రైజ్ అన్నావు. దివ్యాబాబు ఎవరు రాలేదా? అంటే వాళ్ళు నన్ను ముందు పంపించేశారు, తర్వాత వస్తానని చెప్పారు. మీరు అందరు కలిసి వస్తున్నారు అనుకున్నా. అంటే వాళ్ళకి ఏదో పనుందంట, సో ఓ. పని చూసుకొని వస్తానన్నారు. నైస్. సరే గాని ఒకసారి ఐస్ క్లోజ్ చేయి తమ్ముడు. ఐస్ క్లోజా? ఎందుకు? ఒకసారి చెయ్యి, చెప్తాను. సరే. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. సారీ తమ్ముడు, ఇలాంటి ప్లేస్లో నీకు ఫస్ట్ టైం రాఖీ కడుతున్నందుకు ఏమనుకోకు. ఏంటి తమ్ముడు, ఏం మాట్లాడట్లేదు? అంటే నాకు రాఖీ పండగ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఎవరు బ్రదర్స్ లేరు. చిన్నప్పుడు చాలా ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు దివ్యాన్ని పెళ్లి చేసుకుంటే నాకు తమ్ముడు అవుతావు కదా, అందుకని ఇయర్ నుంచి నేను కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా సిస్టర్స్ ఎవరు లేరు. అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నా వరల్డ్ అంతా డాడీనే. అలాంటిది నువ్వు వచ్చి రాఖీ కడతా అంటే నేను ఎందుకు వద్దంటానక్క? ఫస్ట్ టైం రాఖీ కట్టించుకున్నా, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. చూసావా అన్నయ్య, మనకు తెలియకుండా ఇక్కడ కొత్త ఫ్యామిలీ ఫామ్ అయింది. హాయ్, నా పేరు దివ్య, వీడు మా అన్నయ్య చేతు. పో దివ్య, మీరు ఇలా అంటారని చెప్పకుండా వచ్చాను. అయినా ఇంటికొచ్చి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ మీకెలా తెలిసింది? సారీ అక్క, నువ్వు సర్ప్రైజ్ అన్నది నేను దివ్యకి చెప్పేశాను. ఒక మాట చెప్పొస్తే నేనేమంటానే, తిడతానా? ఏమో, సడన్ గా ఏం ఆలోచించకుండా వచ్చేసాను. అయినా నువ్వే చెప్పావు కదా దివ్య హస్బెండ్ నాకు అన్నయ్య అవుతాడని, అప్పుడు నేను రాఖీ కట్టొచ్చని. అందుకే పెళ్లి కాకముందు వచ్చి రాఖీ కడితే ఏమంటారోనని చెప్పలేదు. ఆయన నువ్వు రాఖీ కడతా అంటే మేమేమంటామే? సర్లే, నువ్వైతే హ్యాపీయేగా. నేను కాదు, మేమిద్దరం మేమిద్దరం happy. హ్యాపీ. సరే అయితే ఇదే హ్యాపీ మూడ్లో రేపు మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, వెళ్దాం వెళ్దాం. బా, అసలు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా సడన్ ప్లాన్స్ ఏంట్రా? సడన్ ప్లాన్ ఏం కాదు, నేను బావ ముందే అనుకున్నాం. మీరు అనుకుంటే అయిపోద్దా? మీరు అనుకున్నారని నాకు ఒక్క మాట కూడా చెప్పరా? నేను చెప్తానంటే ఆగేడ్లే, ఓవర్ చేయక. దివ్య ప్లీజే, కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, వెళ్ళొద్దాం. నా కోసం ఓకే అన్నవా? సరేలే, వెళ్దాం. ఎస్. ఏంటిది? ఇవాళ రాఖీ పండుగ అన్నయ్య.
ఇదేంటి ఎంత మర్యాదగా మాట్లాడుతుంది? పట్టుకో అన్నయ్య. నన్ను ఆశీర్వదించు అన్నయ్య. ఏమైందన్నయ్య? ఒరే పందినాయాలా దున్నపోతు సిగ్గు లేదా? ఎప్పుడు ఈ తిట్లు తప్ప ప్రేమగా అన్నయ్య అని ఏ రోజు పిలవలేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు సడన్ గా అన్నయ్య అని పిలిచేసరికి తెలియని ఎమోషన్ వచ్చేసింది. దా, మళ్ళా కాలం ఇవ్వడు, మళ్ళా రాది అవకాశం. ఇవాళ నుంచి నీకేం కావాలన్నా సరే నన్నే అడుగమ్మా. ఏమీ లేనప్పుడే నిన్ను అన్నీ అడిగేదాన్ని. నువ్వు ఇంత ఫ్రీడమ్ ఇస్తే అడగకుండా ఉంటానా? దా. The next day. బా బో చిల్లమ్మా తలకాయ నొప్పి, కొంచెం కాఫీ పెట్టమ్మా. ఉమ్? ఎవడ్రా నీకు చెల్లమ్మా? అదేంటి నిన్నే కదే రాఖీ కట్టి అంత ప్రేమగా నాకు అన్నీ నువ్వే అన్నయ్య అన్నావు. అది నిన్నరా. పోన్లే కదా అని రాఖీ పండుగని రాఖీ కడితే డబ్బు లేకుండా ఆశీర్వాదం తీసుకోమంటావా? ఎవడకు కావరా నీ ఆశీర్వాదం? కాఫీ కాదు కదా, మధ్యాహ్నం తినడానికి కూడా ఏమీ లేదు. ఇద్దరే కలిపి బిర్యానీ ఆర్డర్ పెట్టు. ఎలా ఒక్క రోజులో ఇంత వేరియేషన్. ఈ టైంలో ఎవరబ్బా? చూద్దాం. మేడం ఆర్డర్ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ. ఓ, ఇది ఇప్పుడు వచ్చిందా? ఎంత? 1500 మేడం. 1500. ఏంటి మా నాన్న కూడా ఇంట్లో లేడు, వీడిప్పుడే రావాలా? మీ దగ్గర బైక్ ఉందా? ఉంది మేడం. నాతో పాటు ఒక 10 minutes వస్తారా? 10 minutes. ఓకే మేడం. A few minutes later. ఏంటి మీరొచ్చారు? కిరాయి ఇచ్చేసాను కదా. నేను ఓన్లీ ఇంటి రెంట్ కోసం వస్తానా అన్నయ్య? ఏమన్నావు? అయ్యో అనవసరంగా అనేసానే, ఫీల్ అయ్యాడా? అన్నయ్య అన్నవా? అన్నయ్య అన్నవా? అవునా అన్నయ్య, నాకు మాత్రం అన్నీళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప. ఇవాళ రాఖీ పండుగ కదా, మీకు రాఖీ కడదామని వచ్చాను అన్నయ్య. ఇన్నాళ్ళు మీకు నాకు కిరాయి పందెం అనుకున్నా, కానీ నువ్వు నా కోసం రాఖీ కట్టడానికి వచ్చావు చూడు. నువ్వు దేవుడిచ్చిన చెల్లమ్మవి. కట్టమ్మా, కట్టు కట్టు, నువ్వు కట్టు. ఊడిపోకుండా కట్టమ్మా. దేవుడిచ్చిన చెల్లమ్మ నువ్వు. కట్టమ్మా, గట్టి కట్టు, గట్టి కట్టమ్మా. చెల్లమ్మ కోసం నేనేమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఇవమ్మా, ఇవమ్మా, జేబులో 1500 ఉన్నాయి. తీసుకోమ్మా, పర్లేదమ్మా, తీసుకోమ్మా. చెల్లమ్మ తీసుకోమ్మా, అనకమ్మా, తీసుకోమ్మా. వద్దన్యా. ఏ బాబు, ఈగ డబ్బులు. నువ్వు ఇలా 1500 ఇస్తావని తెలిసే అన్నయ్య ఆర్డర్ పెట్టుకున్నా. చల్లమ్మా, అరే బంటి, రేపు తనకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? రేపా? రేపు కాకుండా ఇంకే రోజు దొరకలేదా? ఏరా రేపు మంచి రోజు కదా? చాలా మంచి రోజు, అందుకే రాఖీ పండగ వచ్చింది. రాఖీ పండుగ? ఆ అమ్మాయి మన కోసం రాఖీలు కూడా తీసుకుందంట. రేపు వచ్చి మనకు కట్టిద్ది. ఏం చేయాలరా? ఏమీ చేయాలంటే ఏమీ చేయలేం, సైలెంట్గా ఇంట్లో ఉండాలి. రేపు ఒకరోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోమంటావా? మూసుకోరా, చండాలంగా ఉంటది అజ్ఞాతంలోకి వెళ్ళేదేంటి? మరి ఏం చేయాలరా? ఏమీ చేయలేవురా, రాయి కట్టించుకోవటం తప్ప. అదే అన్నయ్య, ఈరోజు రాఖీ కదా, దగ్గరలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, అందుకే రాఖీ కడదామని మీకోసం తీసుకొచ్చాను. ఎక్స్పెక్ట్ చేశానమ్మా నువ్వు వస్తావని. కట్టే కట్టే.
మీరేంటి ఇలా ఉన్నారు? మీరు రాఖీ కడదామని వచ్చారు. మీరు కట్టాలనుకున్నా నాకు కట్టలేరు. ఎందుకు కట్టలేను? ఇప్పుడే కదా ఈయన కట్టాను. ఆయనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి కట్టగలిగారు, కానీ నాకు లేవు. ఆ? అదేంటండి, ఏమైంది మీ చేతులకి? నిన్న ఈవినింగే మా ఇంటి ముందు క్రికెట్ ఆడారు. కావాలంటే వీడిని అడగండి, వీడే సాక్ష్యం. అవునండి, రాత్రి పాప ఇంటికి వస్తుంటే లారీ వచ్చి కొట్టేసుకొని 2 చేతులు పోయినాయండి. అయ్యో సర్లేండి, నెక్స్ట్ ఇయర్ కడతాను. ఓకే. హే అరే మీ చేతులు వచ్చేసాయేంటి? వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. డాక్టర్స్ చెప్పారు ఏదైనా షాక్ అలా తగిలితే చేతులు అలా వచ్చేస్తాయని. ఆ చేతులు వచ్చేసింది, మీరు రాయి కట్టేయండి. సరే అండి, అయితే చేతులు, మీ చెయ్యి చేతులు, ఇవ్వండి, చేతులు. రాఖీ కట్టేస్తాను. తినన్నయ్యా. చాలు చాలు. అన్నయ్య, ఆ, రేపు రాఖీ పండుగరా, నీకు రాఖీ కడదాం అనుకుంటున్నా. మరి నాకేమిస్తావు? ఏంటి అంత కమర్షియల్ గా మాట్లాడుతున్నావు? మరి సంవత్సరం మొత్తం మీద మేము రేపు ఒక్కరోజు సంపాదించుకుంటాం. నువ్వెంత ఇస్తావో తెలియపోతే ఎలా? సరే 100 ఇస్తా. ఏంట్రా 100 రూపాయలా? 500. 500? రోడ్డు మీద రోల్డ్ గోల్డ్ చైన్ కూడా రాదు. ఫైనల్ గా 1000 రూపాయలు ఇస్తానే. మా ఫ్రెండ్ స్వీటియాలని 20,000 గిఫ్ట్ ఇస్తున్నాడు అంట, తెలుసా? 20,000? మన దగ్గర అంత లేదులే గాని 2,000 ఇస్తా. ఆ, ఇదంతా కాదు గాని ఒక 7,000 ఇవి. ఇదిగో, ఈ వ్యాపారం వద్దు గాని ఫైనల్ 5,000 లాక్ ఇది, సరేనా? సరే. అవునే, 5,000 ఇస్తున్నా కదా, నాకు ఎంత పెట్టి రాఖీ కొంటున్నా? ఎంత? 10 రూపాయలు. నీకు అదే ఎక్కువ. 5,000 ఇస్తుంటే 10 రూపాయలు రాఖీయా? అవునే, మీరు కట్టే రాఖీ పొద్దున కడితే సాయంత్రం ఊడిపోద్ది. అలా కాకుండా ఒక పర్మనెంట్ రాఖీలా ప్లాన్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మన యాపిల్ వచ్చింది కదా, అది ఇచ్చారనుకోండి, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అదే పెట్టుకుని పడుకుంటాం. నీకు కావాల్సిన పర్మనెంట్ రాఖీయే కదా. ఐవాచి కాదు గాని నేను నీకోటి సెట్ చేస్తాలే. యాపిల్ వాచ్ని మించిన పర్మనెంట్ రాఖీ అంటే కొంప తీసి గోల్డ్ బ్రాస్లెట్ ఏమైనా ఇస్తుందేమో. The next day. ఏది ఇది? ఆహా, ఇక్కడ ఉందా? ఏంటి పర్మనెంట్ రాఖీ రెడీ చేసావా? మరి ఇంకెందుకు దా, లేట్ కట్టి. కడతాను గాని చేయితో పాటు కళ్ళు కూడా మూసుకో. ఓకే, కట్టు. అమ్మా, బాగుందా పర్మనెంట్ రాఖీ? ఒక్కరోజు కాదు, జీవితాంతకాలం పోదు. నీ ఎంకమ్మా, పర్మనెంట్ రాఖీ అంటే వాత పెడతావా? ఇచ్చే నా 5,000 ఇచ్చేసే. సెన్స్ లేదా? ఏయ్, సౌండ్ తగ్గించు. ఏంటి సౌండ్ తగ్గించేది? ఏ చూప్, మేము గిట్లా నీతో లొల్లి పెట్టుకోనికి రాలే. మా వాడిని లవ్ చేసినట్ట కదా. అదేం రాది? రెస్పాన్స్ అన్నా. అదేందో ఇచ్చేసి వెళ్ళిపోతాం. వాడంటే నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ చెప్పాను. ఇంకే రెస్పాన్స్ ఇవ్వాలి? చూసావన్నా, మొహం మీద ఇష్టం లేదని చెప్తుంది. ఏదో చేయన్నా. చూడు పాప, పిల్లోడు చాలా మంచోడు, నేను మంచి చూస్తున్నా చెప్తున్నా. నీకేమైనా పిచ్చా? ఇష్టం లేదంటే ఫోర్స్ చేస్తారేంటి? ఓయ్, ఏం నరుస్తున్నావు? నేను ఇక్కడ కిడ్నాప్ చేసినా ఎవడు అడిగేటో లేడు. చేసేద్దాం, కిడ్నాప్ చేసేద్దాం అన్నా. ఒప్పుకోదన్నా, పెళ్లి చేసేసుకుందాం అన్నా. ఒప్పుకోకపోతే గదే చేద్దాం. మీకు అక్క చెల్లెలు లేరా? ఇలా ఆడపిల్లని రోడ్ మీద నడిపిస్తున్నారు. నాకైతే లేరు. అయ్యో, చెల్లి లేని బాధ నాకు తెలుసన్నయ్య. నీకెప్పుడు తోడుగా ఈ చెల్లుంటుందన్నయ్య. చెల్లెమ్మా, అన్నయ్య, చెల్లెమ్మా. ఏదో సోది నాకు సెట్ చేయమంటే నువ్వేంటన్నా చెల్లిని చేసుకున్నావు వచ్చి. అన్నయ్య, నీ చెల్లిని ఫోర్స్ చేసి ప్రేమించమంటున్నాడు అన్నయ్య. హలో, నువ్వెంత బటర్ పూసినా అన్న కరెక్ట్ అర్థమవుతుందా? ఏం రో, మా చెల్లికి దమ్కి ఇస్తున్నావు? కాలం లేదా అన్నా? నువ్వేందన్నా నాకు సపోర్ట్ చేయకుండా? చూసావా అన్నయ్య, నేను మిమ్మల్ని అన్నయ్య అంటున్నాను, ఇతను మిమ్మల్ని అన్నయ్య అంటున్నాడు. అంటే ఇతను కూడా నాకు అన్నయ్యే కదా. అవును, అంతే కదా. చెల్లెమ్మని ఎవరికి రాఖీ ఉంటే కట్టేసా, ముగ్గురం దావా చేస్తున్నాం.
వామ్మో ఎస్కేప్. పారిపోయాడు. కాస్త ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఇస్తారా? అలాగే 3 రాఖీలు. 3 రాఖీలా? ఏంటమ్మా ముగ్గురు బ్రదర్స్ ఉన్నారా నీకు? యాక్చువల్గా అయితే నాకు ఓన్ బ్రదర్సే లేరండి. మరి ఈ రాఖీలు? ఇవా మా పైంటి అబ్బాయికి, మా కిందింటి అబ్బాయికి, మా పక్కింటి అబ్బాయికి. ఓహో. సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళు. అక్క అని పిలిపించుకుంటున్నాను, అన్నయ్య అని పిలవలేని పరిస్థితి. అయ్యో. అందుకే మీరేం అనుకోకపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? అన్నయ్య. చెల్లెమ్మా, ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుంటాడమ్మా? అన్నయ్య చెప్పమ్మా. ఒక్కసారి మీ చెయ్యిస్తారా? చెయ్యంటమ్మా, ప్రాణం వేస్తానమ్మా. చెయ్యి చాలన్నయ్య. అన్నయ్య రాఖీ కట్టాను కదా, మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా. అయ్యయ్యో, ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే మీకు కూడా కష్టమని తెలుసు అన్నయ్య. ప్రస్తుతానికి గ్రోసరీస్తో సరిపెట్టుకుంటాను, నెక్స్ట్ టైం మంచి గిఫ్ట్ ఇవ్వండి. అమ్మా 1000 రూపాయల సామాన్ గిఫ్టా? అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ ఏది? రాఖీ కట్టగానే గిఫ్టా? కనీసం స్వీట్ అని పెట్టవా? మర్చిపోయాను, ఒక్క నిమిషం. హలో జైత్రి, ఇంట్లోనే ఉన్నావా? ఈరోజు ఫెస్టివల్, ఇంట్లోనే ఉంటాను కదా. ఓ, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా. యా. అప్పుడెప్పుడో వ్యాలంటైన్స్ డేకి ఇస్తే రాఖీ పౌర్ణమికి వేసుకుంటున్నావా? మొత్తానికి వేసుకున్నాను కదా. సరే, ఒకసారి కిందికి రా. కిందకా? నువ్వు మా ఇంటి కింద ఉన్నావా? యా. శోభన్, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏ అబ్బాయికైనా తన గర్ల్ ఫ్రెండ్ని తన గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్లో చూడాలని ఉంటుంది కదా. అందుకని డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తావా? ఇలాంటి అకేషన్స్లో మీ అమ్మాయిలు గంటకు మించి రెడీ అయి ఉండరు కదా. ఫోటో పంపించేదాన్ని కదా. ఫోటో చూసుకునేది అయితే నీకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ మీద మోడల్ని చూసుకోలేనా? జైత్రి స్వీట్ బాక్స్ తెస్తాను, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను వచ్చాడంటే. ఏ శోభన్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే. అంటే రాఖీ కదా, హ్యాపీ రాఖీ పౌర్ణమి విష్ చేద్దామని. అక్కడ నుండి ఏం చెప్తున్నావు? పైకి రా. అయ్యో పర్లేదండి. ఏ రా, పైకి రా. రా శోభన్, కూర్చో. జైత్రి, వెళ్ళి ఒక రాఖీ తీసుకురా. రాఖీయా? కట్టించుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు? నాకా శోభన్? నీకే. నాకు రాఖీ ఎందుకు కడుతుంది? ఎందుకేంటి శోభన్, నువ్వు వచ్చింది అందుకే కదా. నేను అందుకు వచ్చినట్టు మీకు చెప్పానా? మరి అంటే అది సరే, ఎందుకో వచ్చావు కదా, ఈ చెల్లితో రాఖీ కట్టించుకొని బ్రదర్లా ఉండు. ఆల్రెడీ మీరు ఉన్నారు కదా అన్నయ్యలాగా, మళ్ళీ నేనెందుకు? ఆయన రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలి, నా దగ్గర గిఫ్ట్ లేదు. కావాలంటే నీ బదులు నేనే గిఫ్ట్ ఇస్తాలే. ఏంటండి మీరు వద్దు వద్దు అంటే వినరు? నేనేదో మీ చెల్లికి నేను గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ చూద్దామని వచ్చాను, మీరేమో రాఖీ అంటారు. జైత్రి, ఈ డ్రెస్లో నేను చూద్దాం అనుకున్నాను, చూశాను, అంతే, బాయ్. ఏం జైత్రి ఏదేదో మాట్లాడుతున్నాడు? మీ గర్ల్ ఫ్రెండ్ చేత మీరు రాఖీ కట్టించుకుంటారా అన్నయ్య? చోల్, నేనేది కట్టించుకుంటా. మరి అత్తన్నలో కట్టించుకోమంటున్నారు. హారీ లేవు, ఎంతసేపు పండుకుంటావు రాఖీ పండుగ రోజు? ఆడు లేచిండా? వాడెంతసేపు తయారవుతాడే, నువ్వు లేచి ముందు తయారుగా. అయినా నేను కట్టాను మమ్మీ, నేను ఎంతో రక్షణ చేసిన వాడు వేస్ట్ గాడు. తప్పమ్మా, అట్లా అనకూడదు. రాఖీ పండుగ రోజు అన్నయ్యకి చెల్లి రాఖీ కట్టాలి, చెల్లి చేత అన్నయ్య రాఖీ కట్టించుకోవాల్సిందే. లే.
చాక్లెట్. థ్యాంక్ యూ. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల పండగ ఇది. ఎక్కడున్నా మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళైనా ఏమైనా కూడా అన్నయ్య దగ్గరికి వచ్చి నువ్వు రాఖీ కట్టాలి. అన్నయ్య కూడా ఎప్పుడు చెల్లికి రక్షణ ఇస్తూ అభయం ఇస్తూ దానికి ఎప్పుడు నువ్వు అండగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరైనా అన్నయ్యలు ఎప్పుడు చెల్లికి రక్షణగా ఉండడమే ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం. సో ఎక్కడున్నా మీరు ఎప్పుడున్నా హ్యాపీగా ఆనందంగా చక్కగా రాఖీ పండుగ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. బాగా దీవించు అన్నయ్యని. నీ దీవెనలు వాడికి ఎప్పుడు పైకి వెళ్ళడానికి ఇది అవుతాయి. కాబట్టి వాడిని ఎప్పుడు నువ్వు దీవిస్తూ చెల్లితో ఎప్పుడు తిట్లు తినద్దు, ప్రేమగా చక్కగా మాట్లాడాలి. చెల్లిని అసలు తిట్టకూడదు ఎప్పుడు. ఓకే చాలు. కట్నం పెట్టవా? రాఖీ కట్నా కదా. ఓ అదా, ఆల్రెడీ నీకు పంపించేసిన, ఫోన్ చెక్ చేసుకోపో. థ్యాంక్ యూ అని సో స్వీట్. యో వెల్కమ్. బాయ్ బాయ్. చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఏంట్రా జోకా? ఏదో ఒక ప్లేస్ ఫిక్స్ అయి ఉంటారు కదా, ఏం తెలియకుండా ఎటు వెళ్దామని? అయ్యో లాంగ్ డ్రైవ్ అనుకున్నాం అంతే. ఎక్కడ ఏంటి అని మేము కూడా ఫిక్స్ అవ్వలే. ఎక్కడ బాగుంటే అక్కడ బ్రేక్ తీసుకుందాం. ఛీ, ఇలా అని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కూడా కాదు. పోనీలే దివ్య, ప్లాన్ లేని ప్లానే క్రేజీగా ఉంటుంది. ఏంటి ప్లాన్ లేని ప్లానా? మీటా పానేం కాదు. సరే సరే, ఎలాగో బోర్ కొట్టకుండా కార్లో డాన్స్ వేయలేం కదా, ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దామా? ఏంటి మనం సాంగ్స్ పాడాలా? ఎందుకురా, హాయిగా కార్లో పాటలు ప్లే చేయొచ్చుగా, వింటూ వెళ్ళిపోదాం. ఆ మాత్రం దానికి ఎంత దూరం రావడం ఎందుకే? ఇంట్లోనే ఎందుకు కదా. సరే అయితే నేను ఫస్ట్ పాడినా? వద్దే ప్లీజ్, కావాలంటే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం. పో చిన్ను, ఎప్పుడు ఇలాగే అంటావు. అసలు దివ్య లాంటి సింగర్ని పెట్టుకొని మీరు అందరు ఏం మాట్లాడుతున్నారు? నేను సింగర్ ఏంట్రా? మీ ఇద్దరులో ఎవరో ఒకరు డ్రైవింగ్ వచ్చినా బాగుండు. అదేంటి బావ, వాళ్ళకెందుకు, నాకు వచ్చు కదా. అది కాదు, ఇలా లాంగ్ డ్రైవ్ లో తాగితే మస్తు ఉంటది. ఉంటది. డాడీకి విషయం చెప్తే ఇంకా మంచి కిక్ ఉంటది. ఉసే, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయనివ్వే. ఏదో రోజు తాగుతున్నట్టు డాడీకి చెప్తానంటావు. పాపం, పోనీ దివ్య, ఈ రోజుకి క్షమించేద్దాం. మా వెండి సూపర్. అయినా నేను కూడా ఏం చాలా ఎక్కువ తాగబావా, ఇయర్లీ మాక్సిమం 2 times అవుతానేమో. అబ్బో, అయినా ఇప్పుడు సెట్ అవుతులే. సెట్ అయినా సరే నేను వద్దంటే తాగుడు. చూడు, వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది. నువ్వు ఉన్నావు, తాగొద్దు అంటే ఇంకా ఎక్కువ తాగుతావు. చెయ్, ఇందాక అనవసరంగా మా వెండి సూపర్ అన్నా. ఒరే అన్నయ్య, ఒక సెల్ఫీ దిగుదాం దా. ముందు ఇంకో ప్లేస్ ఉంటుంది, అది క్రేజీ ఉంటుంది. అవునా? ఓ పని చేద్దాం, ఫస్ట్ ఇక్కడ ఫోటోస్ దిగేద్దాం. ఒరే అన్నయ్య, మాకు ఫోటో తీరా. సమస్య లేదు, మీ ఇద్దరికి అస్సలు దీని పిక్స్. పో చిన్ను, ఎప్పుడు ఇంతే. బుజ్జి తమ్ముడు, మా ఇద్దరికి పిక్స్ తీవా? పోన్లే బావా, నేను తీస్తాలే, పద. అవునా, సరే, ఆల్ ది బెస్ట్. ఫోటోషూట్ అయ్యాక పిలివే. పద, దగ్గర రండి. నవ్వండి, ఇప్పుడు దగ్గర రండి, నవ్వండి. మరీ అంత వద్దు. స్మైల్. అలా స్ట్రేట్ గా కాదు, ఇలా పెట్టు. సరే, ఇప్పుడు కొంచెం ఇలా చెయ్యి. ఇప్పుడు మా ఇద్దరు కలిపి తీయు. ఇంకెన్ని దిగుతారా బాబు? ఏంటి ప్రణవ్, ఇంతకేదో అన్నట్టున్నావు? పాపమా. అమ్మో, ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్తా అది వింటా బావా, నా వల్ల అయితే లేదు. ఉసే, ఇక్కడికి ఫోటోషూట్ చేయడానికి వచ్చావా? ఇంకెంతసేపు? నీకెందుకురా, కావాలంటే నువ్వు కూడా వచ్చి దిగు. ఇది 100 పిక్స్ దిగితే 99 డిలీట్ చేసి ఆ ఒకటి 100 సార్లు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అతి చేయక అర్థమైందా? అసలు నేను ఎడిట్ చేయను ఫొటోస్. అబచ్చా, నువ్వు నాకు చెప్తున్నావా? పదవే, మనం అటు వెళ్ళి ఫొటోస్ దిగుదాం. పద. బుజ్జి, నువ్వురా, అక్కడ లొకేషన్ ఏదో బాగుంది, కొన్ని ఫోటోలు దిగి వచ్చేద్దాం. అమ్మో, ఇంకా ఫోటోలు తీసి నేను చచ్చిపోతానేమో. అమ్మా. సరే, ఫస్ట్ నువ్వు దిగుతావా, నేను సింగిల్ పిక్స్ దిగాలా? నువ్వే దిగు. ఒక నిమిషం ఆగు. బుజ్జి, క్యాబ్ బాగుందా, తీసేనా? ఉసే, ఈ ఫోటోషూట్లన్నీ ఆపి పదండి. మేమెక్కాం, కావాలంటే నువ్వు వెళ్ళి కూర్చో.
ఏమైంది చిన్ను? వచ్చిందా ఎంజాయ్ చేయడానికి కదా, అప్పుడే వెళ్ళిపోదామంటావు? అబ్బా కాసేపు ఫోటోలు దిగి వాళ్ళే వచ్చేస్తారులే బావా. లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాను, వచ్చి కారెక్కండి. ఏంట్రా అరుస్తున్నావు? ఇప్పుడైతే నేను అసలుకే రాను. ఏయ్ వచ్చి కారెక్కండి. ఇప్పుడు ఏమైందని అంత సీన్ చేస్తున్నాడు? నేను అస్సలు రాను. చిన్ను నన్ను ఎప్పుడంత కోపంగా చూడలేదు. అబ్బా దివ్య, ఇంతసేపు ఫొటోస్ దిగారు కదా, అందుకే సీరియస్ అయి ఉంటాడు. పదా వెళ్ళి కూల్ చేద్దాం. హ్మ్. ఇప్పుడు ఏమైందనరా అంత సీరియస్ అయ్యావు? సారీ చిన్ను. పోన్లే బావా, అందరం వచ్చేసాం కదా, కొంచెం కూల్ అవ్వు. అమ్మా 1 అవర్లో రీచ్ అయిపోతాం. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మమ్మీ ఎంతసేపు మమ్మీ, నాకు మస్తు ఆకలి అవుతుంది, తొందరగా పెట్టు. ఏ ఆగే చికెన్ ఉడకొద్దా? లెగ్ పీసులు తెచ్చినావా? 2 కొట్టించుకొచ్చిన, నీకొకటి అన్నయ్యకొకటి. మెక్కేస్తా. మమ్మీ ఆగు, ఏందిది? నీకు తెలియదా నాకు లెగ్ పీస్లు ఇష్టమని? ఏందో చెత్త ముక్కలు అన్నీ వేస్తున్నావు. ఏవి లెగ్ పీస్లేవి? అవునరా, 2 తెచ్చిన, ఇంకోటి ఏమైంది? ఏమైందా? నాకు అర్థమైంది. ఇది పక్కా మెక్కేస్తుంటుంది 2 తీసుకొస్తే. ఏయ్, కామన్ సెన్స్ లేదా నీకు? 2 తెచ్చినప్పుడు ఒకటి నాకు పెట్టి ఒకటి నువ్వు తినాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? హో, ఇప్పుడు కామన్ సెన్స్ ఎట్లుంటది? నీ లెక్క ఉంటుందా, నా లెక్క ఉంటుందా? థూ పో. సరే చూసుకుంటాం, ఏముంది అందులో, మాకు అలవాటే కదా. మమ్మీ నాకన్నీ నీ పోలికలే కదా. ఇప్పుడు ఎవడు కాదన్నాడే కదా, మళ్ళీ వాడేంటి మమ్మీ మొత్తం నాన్ సింక్లో ఉంటాడు మన ఇద్దరికి. నిజం చెప్పు, ఏ అనాథాశ్రమంకి వెళ్ళి పట్టుకొచ్చినావు అని వాడిని ఇచ్చేసి నేను రిటర్న్లో తమ్ముని తెచ్చుకుంటా. ఏదో నా గురించే ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు. ఎవరిని ఇచ్చేస్తావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నే మేము ఎత్తుకొచ్చినాం. చిన్నప్పుడు మమ్మీ చెప్పింది నాకు నువ్వు అడాప్టెడ్ అని. ఓవర్ యాక్షన్ చేయకు, మమ్మీ ఇలా చెప్తుంది ఆల్రెడీ, నువ్వే అడాప్టెడ్ అని. ఓ ఒర్రకు. నీతో నాకేంది మాటలు? అరే రామశంకర ప్రభువా, ఏడబెట్టినా ఈయన ఉండాలి కదా. సద్రద్దు అంటే గడికి ఒకసారి సదురుతుంది మా అమ్మ, ఇప్పుడు అది ఈడబెట్టిందో ఏమో. మమ్మీ నా ఫోన్ ఏది మమ్మీ, ఏడైనా చూసినావా? ఏమో నాకు తెలియదమ్మా, నేను వంట పనులున్నా. నాకు తెలిసి ఎవరు తీసిండ్రో. ఇది ఖచ్చితంగా నీ పనే తెలుసు, మళ్ళీ ఏం తెలియాలంటూ నల్లి లెక్క కూసుకున్నావు. నా ఫోన్ ఏది తీ. నీకేమైనా పిచ్చి గిట పట్టిందా? ఇంట్లో నీది ఏది పోయినా నేను తీసినట్టేనా? ఇక కళ్ళేడా పెట్టుకొని వెతుకుతున్నావు? ఎత్తి మీద ఉన్నాయా? పోయి చక్కగా ఎత్తుక్కోపో. అరే నువ్వు ప్రతిసారి అట్లనే చేస్తున్నావు. లాస్ట్ టైం కూడా, మొన్న కూడా, ప్లీజ్ నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి, నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. వెతకాలి, వెతుకుతే దొరకందంటూ ఏది లేదు, వెతుక్కోపో. ఏపా మమ్మీ, ఇక్కడ నా ఎయిర్పోర్ట్స్ ఉండాలి, నువ్వేమన్నా చూసినావా? అబ్బా నాకు ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు అర్జెంటుగా కావాలి. ఏడున్నాయి? ఏమైందిరా? నా ఎయిర్పోర్ట్స్ కనిపిస్తలేవు. నేనైతే చూడలే. అడగకుండా చెప్తుందండి. నాకేదో తేడా కొడుతుంది. నేను అడగకుండానే చెప్తున్నావేంది నువ్వు చూడలే అని? వెతకాలి, వెతుకుతే దొరకందంటూ ఏది ఉండదు. ఈసారి ఫోను దాచిపెట్టుడు కాదు, తీసి బయట పడేస్తా నేను. నేను కూడా అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఎలా పని చూసుకో. చెప్పు మమ్మీ, ఎందుకో పిలిచినావు? జర పని మనిషి రాలేదు, ఇల్లు అనే కొంచెం. అరే మమ్మీ, ఎప్పుడు నాకెందుకు పనులు చెప్తావు అర్థం కాదు. ఇంట్లో ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు కదా, వాడికి చెప్పొచ్చు కదా. అరే అబ్బాయికి ఏం చెప్పాలి? ఇంట్లో పనులు బయట పనులు చెప్తా గానీ. హలో, ఇప్పుడు అమ్మాయిలందరూ బయట పనులు చేస్తలేరా? అట్లనే అబ్బాయిలు కూడా ఇంట్లో పనులు చేయాలి. వాడికి చెప్పు, నువ్వు నాకు తెలియదు, అన్ని పనులు నాకు చెప్పకు. అరే వంశీ, కొంచెం బాటిల్స్ వాటర్ నింపురా. అరే మమ్మీ, అదేదో చెప్పిందని ఊరికే నాకు చెప్పాక మమ్మీ, దాన్ని నింపమను, నేను చెయ్యా. అంతే తీ, మనకు బాటిల్స్ ఖాళీ చేసి వచ్చు, నింపుడు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎక్కువ కథలు వాడకు, అర్థమవుతుందా? నీ సీక్రెట్స్ కూడా చెప్తాం మళ్ళీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినావంటే. గయ్యాలి పోరి. ఓవర్ యాక్షన్ సిస్టర్స్ ఆర్ సో పెయిన్ఫుల్ యా. మమ్మీ, మన ఫ్యామిలీలో అందరికంటే పెద్ద చదువు బిడ్డ నేనే కదా. నువ్వు టాపర్వి బిడ్డ. హలో ఎక్స్క్యూజ్ మీ, మ్యాథ్స్ లో నాకు ఎక్కువ నీకంటే. బ్రదర్, ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయని కాదు, అన్ని సబ్జెక్ట్స్ కలిపి టోటల్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి అన్నదే ఇంపార్టెంట్. మర్చిపోతున్నట్టును, నీ 1A 1B 2A 2B సప్లిమెంటరీ ఫీజు కట్టింది నేనే. సరే కానీ 2 + 2 ఎంత? 4. 8 × 7 7
బా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి లెక్క పెడుతుందని కాదు చెప్తా 54 రెండేవన్కి ఇచ్చినవే మీ మ్యాథ్స్ సార్కా పోయి తీసుకొచ్చుకోపో. అయినా అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ ఒట్టి మ్యాథ్స్ పెట్టుకొని ఏం చేస్తావు బా ఈ పేరెంట్స్కి అనవసరంగా స్మార్ట్ ఫోన్లు ఇప్పించి అప్డేట్ చేయించినాం అదో పెద్ద తప్పు అయిపోయింది 24 గంటలు ఆ ఫోన్ నొక్కు కూడా మాకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నావు నువ్వు నీకేమైతుంది? ఓకే ఇప్పుడు స్టార్ట్ అయితే టైంకి ఉంటా. మమ్మీ నా బండికి సేవి బైక్ అన్న తీసుకెళ్ళిండు. అరే రామశంకర ప్రభువా వీడు ప్రతిసారి నా బండి తీసుకొని పోతాడు దాంట్లో పెట్రోల్ కొట్టియాడు ఏం కొట్టియాడు. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నాకు అర్థమైతలేదు. వచ్చిండు టైంకి. నేనేమైనా అవుట్ స్టేషన్ పోయినా అనుకుంటున్నావా? నీ బొక్కలో బండి వేసుకొని పక్క గల్లీకి పోయినా. పక్క గల్లీ అయినా పంజాగుట్ట అయినా నా బండి ముట్టదంటే ముట్టదు బస్ కథం. నువ్వు ప్రతి వీకెండ్ నీ చిల్లర గ్యాంగ్ వేసుకొని తిరగానికి నా కార్ అడగవా? నువ్వు నా బండి తీసుకుంటావు కాబట్టి నేను నీ కార్ తీసుకొని పోతా. నేను నీ బైక్ వేసుకొని పక్క గల్లీకి కూడా చక్కగా పోను. నువ్వు మాత్రం నా కార్ వేసుకొని లాంగ్ డ్రైవ్లో అనుకుంటా దాన్ని తుక్కు తుక్కు చేసి తీసుకొస్తావు. సరే ఓకే నువ్వు నా బండి అడగకు నేను నీ కార్ అడగా బస్ కథం. కేల్ కథం దుకాన్ బంద్. నువ్వు మళ్ళీ నా కార్ అడగకపోవా నేను చెప్పకపోనా చూసుకుందాం. కొట్టించినా లేదా పెట్రోల్ అన్నా అట్లీస్ట్ 600 వాళ్ళ మ్యాచ్ చూడాల్సిందే. నీకు అర్థమైతే లేదు ఇంకొకసారి ఇట్లా చేసినావు అనుకో రిమోట్ 4 ముక్కలు అవుతుంది అప్పుడు అర్థమవుతుంది నీకు. అబ్బా నీకు అట్లా అనిపిస్తుందా? నువ్వు రిమోట్ టచ్ చేసి చూడు తర్వాత ఏమవుతుందో చూపిస్తా. ఏమవుతుంది ఏమవుతుంది టచ్ చేసి చూడు ఆ తర్వాత చూపిస్తా. అబ్బా బ్రహ్మరాక్షస్ నిజంగానే బగలు కొట్టేసింది. ఇద్దరు ఇట్లా ఎవరు వాళ్ళ కొట్టిర్రు? ఏ కాదు మమ్మీ నేనేం చేయలే అదే వాళ్ళకి కొట్టింది. మమ్మీ ఇందాక నుంచి టీవీ ఎవరు చూస్తున్నారు? వీడు. రిమోట్ ఎవరి చేతిలో ఉంది? వీడు. సొప్పల కొట్టింది ఎవడు? వీడే. చెప్తా ఉండు మీ పని. ఆ మహానటి బిరుదు నీకు ఇయ్యొచ్చే. థు